మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అందరికి కొత్త సరే మామ, లాంగ్ డిస్కషన్ తర్వాత అయితే మేమైతే సామాన్లు తీసుకోవడానికి వెళ్తున్నాం అనమాట. మీకు చూపిస్తా ఏమేమి తీసుకుంటున్నామో. ఏమేమి తీసుకుంటున్నాం రా? ఇంకా మటన్, ఇంకా బీర్లు. మైక్ బాగా పకడ్బందీగా ప్లాన్ చేసావు మైక్. లేదు కట్ చేసి. అరే వేసుకుంటారా? బై మిస్టేక్ లేకపోయాను డ్రింక్స్. మీకు చూపిస్తా ఏమేమి తీసుకుంటున్నామో, దాని ప్రైజెస్ అన్ని చూపిస్తాం. కలుద్దాం. కాంతల KFC కూడా ఓపెన్ అయిపోయింది మామ. అరే KFC ఓపెన్ అయిందా? ఎప్పుడు రా? మాకే తెలియదు, మొన్న చూసాం మేము. కాంతికి వచ్చి వారం అవుతుంది. అరే మామ 640 పెట్టే బదులు చికెన్ తీసుకుందాం నైట్కి. నువ్వు అన్ని తినేదాని మీద బాగున్నాను. అరే వెళ్దాం. అరే పాములు మనం చిన్న. అరే లేవురా పైసలు. అరే క్యాషే లేవురా నా దగ్గర. అన్ని కొనిపిస్తా అంటావు. ఏం బాంబులో కూడా మనం తెలియదు. వంకాయ బాంబులు మనకి యూజువల్గా అయితే ఇంత జనాలు అయితే కనిపించారు మామ నార్మల్ టైంలో. కానీ న్యూ ఇయర్ ఉండడంతో ఎక్కువ జనాలు అయితే షాపింగ్ అవి గ్రోసరీ అయితే కొనుక్కోవడానికి వచ్చారనమాట. మన లోపలికి వెళ్ళి మనీ అయితే డ్రా చేద్దాం. ఇప్పుడు ఎట్లా రా మరి? ఇదేమమ్మ మన కాంత్ మార్కెట్. చూస్తారు చాలా డేస్ తర్వాత అయితే బాగా రష్గా ఉంది మామ. చెప్తున్నదే యూజువల్గా అయితే ఇంత రష్ ఉండదు అనమాట. ఎక్కడ చూసినా జనాలే కనిపిస్తారు. రే మామ ఫస్ట్ చికెనా మటనా ఏది తీసుకున్నాం? తలకాయ ఎవరు తింటారా? నేను తినను. వాళ్ళు అట్లనే తింటారు మామ. మనమైతే చికెన్ వేసి పడేది. చూసారుగా మామ, మొత్తం అయితే కూరగాయలు అయితే ఇన్నే తీసుకుంటాం మేము. ఆల్మోస్ట్ ఫ్రూట్స్ మన ఉంటే మాత్రం ఇన్నే తీసేసుకుంటాం. ఎందుకంటే మనోడు తెలిసినోడు అనమాట, మనకు తక్కువ రేటుకి ఇస్తాడు. ఒక కొత్తిమీర 2 టమాటాలకు ఎంత అయిందంటే మామ 50 రూపీస్ అయితే అయ్యింది మామ. ఇంకా టమాటాలకు వచ్చేసి 70 రూపీస్. అంటే 70 సోమ్స్ కన్వర్ట్ చేసి 70 రూపీస్. ఇంకా మేము కూరగాయలు ఎక్కువ తినాము, నాన్ వెజ్ ఎక్కువ తింటాం అనమాట. దీనికంటే పైసలతోనే మనకి నాన్ వెజ్ వస్తుంది. ఇవైతే క్రీజ్ అండ్ బ్రెడ్ మా. ఇది మన వాళ్ళు తలకాయలు వేసుకొని తింటారంట. ఏం తింటారో ఏమో వాళ్ళకే తెలియాలి. అరే మామ చికెన్ కాడ అబ్జెక్షన్ చెప్తున్నాను. ఇప్పుడు కేక్ అన్న కట్ చేద్దాం. అరే చికెన్ కూడా అట్లే అంటారు. కేక్ రెడీ కేక్ కావాలి, కేక్ కట్ చేద్దాం. మంచిగా ఉంటారు. మీకెందుకు మా వేస్ట్ ఆఫ్ టైం. చికెన్ లేదా పోలో సరే కేక్ ఆఫర్ ఉంటే తీసుకున్నాం. నేను పైసలు వేసుకొని తెచ్చుకో. తీసుకో మరి తీసుకుందాం. అదంతా కాదు తీసుకో. మేము అన్న కొంచెం పెద్ద కేక్ తీసుకోవచ్చు. నేను కూడా తింటా. అరే మీ ఇద్దరు నాకు స్పాట్ డిసైడ్ చేస్తున్నారా? అరే మామ మనం ఇక్కడ కేక్ తీసుకున్నా సావేరా, గంట సేపు అవుతుంది పక్కా. వర్షమా వెళ్ళిపోంపా. లెఫ్ట్ సైడ్లో కనిపిస్తుంది మామ. మీకు దూరం నుంచి ఏం కెమెరాల నుంచి మీకు ఏం కనిపిస్తలేదు అనుకుంటా. ఇవన్నీ అయితే స్నో మౌంటైన్స్ మామ. అవి కనిపించడానికి ఇన్న దగ్గర ఉన్న అనిపించినా అవి ఒక 30-40 కిలోమీటర్స్ ఫార్ అవే ఉంటాయి అనమాట. మళ్ళీ షాప్లోకి అయితే పోయారు మామ మనల్లో. అసలు ఏం తీసుకుందాం అనుకుంటారో ఏం కొందాం అనుకుంటారో అసలు ఏం అర్థమైతే లేదు. ఎక్కడున్నారో మనల్ని చూడాలి ఫస్ట్ వెళ్ళి. మనమైతే ఇక్కడ పెట్టేద్దాం. ఏమేరా ఏం తీసుకుంటారా ఇప్పుడు? కోలా అన్న. కోలా కొంచెం కోలా తీసుకుంటారంట మన వాళ్ళు. ఫ్రూట్ జ్యూస్ వద్దరా నాకు. అరే నాకు ఈ ఫ్రూట్ జ్యూస్ కావాలరా. ఫ్లాష్ తాగుతారా? అందుకే మామ 31st దావట్లేదు ఏం లేదు, అన్నీ మూసుకొని ఉండడం బెస్ట్.
ప్రతి ఒక్కరితోనే మాటలు పడాల్సి వస్తుంది నేనైతే. ఈవెన్ జూనియర్లతో కూడా మాటలు పడాల్సి వస్తుంది మామ. ఇదే మామ చికెన్. ఇదంతా మొత్తం ఫ్రోజన్లోనే ఉంటుంది, దానికి మనం ఏం చేయలేము ఇంకా. సో ఇదే అనమాట మనం తీసుకునేది. చెస్ట్ పీసెస్ ఓన్లీ, చెస్ట్ పీసెస్ ముందే ప్యాక్ చేసి ఉంటాయి అనమాట. హలో చేసినావు ట్యాక్సీ? మన వాళ్ళు బుక్ చేసారు ట్యాక్సీ. ఈ సామాన్లు అన్నీ పట్టుకొని ఇంకా మనం పోలేం కదా బస్సులో. సో ట్యాక్సీలో పడేస్తే ఇంటికి వెళ్ళిపోతాం అనుకుంటా మేబీ. మన ట్యాక్సీ నెంబర్ చూద్దాం. అరే ఎంతరా నెంబరా? ఇదే మనోడిని వెనకలో డిక్కీ ఓపెన్ చేయమని చెప్దాం. బైకే డిక్కీ అదేం కనిపించదు. అరే ముందర పట్టుకోపే. సలాం వాలేకుమ్ బైకే. సలాం రాత్. చూసినామా మనం బుక్ చేసేట్లున్న ట్యాక్సీ అట్లుంటుంది మరి. మినిమం ఉండదు. ఏం 31st దావతాం మనం. మొత్తం ఉదయం వచ్చి ఇప్పుడు దగ్గరగా 2.5 hours అనమాట మేము చేసిన షాపింగ్. అన్నీ తీసేసుకున్నాం కదరా, ఇంకేం మర్చిపోలేదా? చికెన్ మొత్తం కేక్. అరే మీకు చెప్పిన కదరా కేక్ రా. నేను చిన్నపిల్లడు అన్న. కేక్ వద్దన్నాం కదా. అరే కేక్ కోస్తేనే రా వైబ్. అరే అరే నా తెలియదురా కేక్ తీసుకుని బండి తిప్పమని చెప్పరా. నువ్వే చెప్పుకో, మాకు రాదు రష్యా. నువ్వే చెప్పు. ఫైనల్ చెప్పుకో నువ్వే. బైకే బండి తిప్పు. వాడు నిన్ను తిప్పుతాడు అడిగి. కేక్ తీసుకున్నాక మాట్లాడు. పైసలు బొక్కన్నా ఏనన్నాను. అరే అవన్నీ నాకు తెలియదురా, తీసుకొని పోదాం. తీసుకోండి. పెద్ద నసైనావుగా. మనం కేక్ తీసుకున్నందుకు మనకైతే ఫ్రీ గిఫ్ట్ అంట. ఫ్రీ గిఫ్ట్ లేదు, పైసలు కొనమంట. పైసలకి ఫ్రీ కదా అది. గిఫ్ట్ అంటే ప్యాకింగ్ అడుగుతుంది. అవునా? ఓకే ఓకే ఓకే. మా సామాన్లు తెచ్చినాక అతిపెద్ద టాస్క్ ఏంటంటే వంట చేయడం. ఇప్పుడు హీరో గొడవ అనమాట, ఎవడెవడు వంట చేయాలన్నట్టు. అదే డిస్ట్రిబ్యూషన్ అనమాట, వంటకాడు ఎవడు డిస్ట్రిబ్యూట్ చేయాలి. నువ్వు పని చేయను ఎందుకు తీసిన వీడియో? అనేది చేసినాం మామ. ఇంకా మన పండు అయితే చికెన్ ఒక డిఫరెంట్ స్టైల్ వేస్తున్నాం అనమాట. తిన మీద చికెన్ పెట్టడం. అంతేనా పానవాడు తోపరా? పొరపాటున ఎంబీబీఎస్ చేస్తాం చెప్పు కాకపోయి. ఇటు పైకి ఎదవలాగా అంటారు కానీ సెంటిమెంట్స్ ఎక్కువ. ఇయర్ లో మంచిగా మనల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి మనందరిని అయితే ఫాలో చేయండి మామ. మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అందరికి. కొత్త బ్యాక్ బోన్ నేను స్టెర్నమ్ అన్న, రిప్స్ వచ్చేసి బాలరాజ్ అంట. ఏమో మరి నాకు తెలియదు, కానీ లెట్స్ సబ్స్క్రైబ్ అండ్ బీ సక్సెస్ఫుల్ టుగెదర్ గైస్. లవ్ యూ, బై బై, సైనింగ్ ఆఫ్.